మెరుపు కలను. అక్క, ఇప్పుడే నేను అమ్మ సౌందర్యక్క వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చాము. బావగారు చాలా బాగున్నాడక్క. మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకున్నాడు. అక్క, ఇంకో విషయం, బావ ఎల్లుండి మన ఇంటికి వస్తానని చెప్పాడు. నువ్వు త్వరగా ఇంటికి రా. అలాగే, బాయ్. మనం అనుకుంటున్నాం కానీ మీ అమ్మ వెళ్ళొచ్చింది. బాను చాలా మంచిది సమయం. సంగీతని అర్థం చేసుకుంది. సౌందర్యకి పెళ్లి చేసి పంపించింది. అలాగే త్వరలోనే మీ పెళ్లిని కూడా అంగీకరిస్తుంది. అలా జరిగిన రోజు మనందరం చాలా ఆనందంగా ఉంటాం. అత్తయ్య గారు అర్థం చేసుకుని మా పెళ్లిని అంగీకరిస్తారని అనుకుంటున్నట్టున్నావు. కానీ ఆవిడ మాకు డివోర్స్ ఇప్పించడానికి లాయర్తో మాట్లాడుతుంది. ఈ విషయం తెలిస్తే ఏమైపోతావో, ఎలా రియాక్ట్ అవుతావో తలుచుకుంటే చాలా భయంగా ఉందమ్మా. మీ పెళ్లి జరిగి ఇన్ని రోజులవుతున్నా సత్యనారాయణ స్వామి వ్రతం తప్ప మనం ఎలాంటి తంతు జరిపించలేదు. అత్తయ్య, నాన్నగారి 3 ఆశయాలు నెరవేరే వరకు నాన్న అస్థికలు కలపకూడదు అనుకున్నాం కదా. అందులో ఒకటి అక్క పెళ్ళి. ఇప్పుడు అక్క పెళ్ళయింది కాబట్టి అక్క పెళ్లి కోసం పెట్టిన అస్థికల కుండను మనం కలిపి రావాలి. అందుకే రేపు వెళ్ళి అవి కలిపొద్దాం అనుకుంటున్నాను. అలా కాదమ్మా, అస్థికలను చనిపోయిన 11 రోజుల తర్వాత కలపాలి. అలా కాకుండా ఏదైనా కారణం వల్ల కలపలేకపోతే పంతులు గారిని అడిగి ఎలాంటి దోషాలు లేని మంచి టైం చూసి కలపాలి. రేపొకసారి నేను పంతులు గారిని పిలిపించి మాట్లాడతాను. అలాగే అత్తయ్య, నేను బయలుదేరుతాను. సంగీత మెసేజ్ చేసింది కదా. ఏంటత్తయ్య, ఏదైనా మాట్లాడాలా? అదే సమయం, ఎల్లుండి మీ 16 రోజుల పండగ జరిపించాలి. నల్లపూసల తంతు జరిపించాలి. అత్తయ్య ప్లీజ్ అర్థం చేసుకోండి. మొన్న సత్యనారాయణ వ్రతానికి ఎంత ప్రాబ్లం అయ్యేది. ఇప్పుడు అలాంటివేం వద్దత్తయ్యా. ముందు మన ముందున్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుందాం. నేను బయలుదేరుతాను. అది కాదమ్మా. ప్లీజ్ అత్తయ్య, మనం మళ్ళీ మాట్లాడదాం. వాసు, నువ్వు వెళ్ళి సంయుని దింపేసిరా. వద్దత్తయ్య, నేనే వెళ్ళిపోతాను. ఏం అవసరం లేదమ్మా, వాసు దింపుతాడు. చూస్తావేంట్రా, వెళ్ళు. ఏమైంది? ఏమైంది? ఎందుకు బండి ఆపమన్నావు? ఇక నుంచి నేను ఆటోలో వెళ్ళిపోతాను, నువ్వు వెళ్ళిపో. హే, ఆగు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇక్కడి నుండి మీ ఇల్లు చాలా దూరంలో ఉంది. అయినా ఇక్కడ ఈ టైంలో ఏం ఆటోలు కూడా ఉండవు. పైగా ఈ టైంలో ఆటో ఎక్కడం కూడా అంత సేఫ్ కాదు. గొడవ చేయకుండా బండెక్కు. రా. ఏం అవసరం లేదని చెప్తున్నాను కదా, నువ్వు వెళ్ళిపో. చూడు, మా అమ్మ నిన్ను ఇంటి దగ్గర సేఫ్గా దింపిరమ్మని చెప్పింది. నేను నిన్ను దింపేసి వెళ్తాను. కూర్చో. ఏం అవసరం లేదని చెప్తున్నా.